దడ పుట్టిస్తున్న ద్విత్వ తుఫాన్ శ్రీలంకలో అతలం కుతలం చేస్తా ఉంది. దడ పుట్టిస్తుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ద్విత్వ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండబోతా ఉంది. ఇప్పటికే శ్రీలంకలో 400 మంది పైనే గల్లంతైనట్టు కూడా తెలుస్తా ఉంది. 120 మందికి పైనే మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ద్విత్వ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. గత కొద్ది రోజుల నుండి అయితే చూస్తా ఉన్నాము. ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇటు శ్రీలంకలో అత్యధికంగా కనిపించింది. భారీ స్థాయిలో అటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతున్న తీరు కనబడతా ఉంది. ఇదే విధంగా ఉంటే మరికొద్ది రోజులలో ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ భారీ స్థాయిలో ఉండబోతుంది అన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాలకి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకి ఈ 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ 5 జిల్లాల కలెక్టర్లకు కూడా కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రజలకి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి. తుఫాను భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తీర ప్రాంతాలు ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్ళండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అయితే సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాలు ఉంటాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గంటకి 5 కిలోల వేగంతో కోస్తా తీరం వైపు దూసుకొస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి అంటూ రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు ఆ రెడ్ అలర్ట్ ప్రకటించిన 5 జిల్లాలో పాటు మరో 5 జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతా ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదు అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదే విధంగా నిన్న చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడిన పరిస్థితులను చూస్తాము. తిరుపతిలో కూడా చాలా భారీ వర్షం పడిన విషయాలు అయితే మనం అయితే చూస్తా ఉన్నాము. తిరుపతిలో కూడా అటు భక్తులకు కూడా ఇబ్బంది కలిగిస్తా ఉంది వర్షం అన్నట్టు కూడా అక్కడికి వచ్చిన భక్తులు కూడా వాపోతా ఉన్నారు. ఒకవైపు చలి, మరొక వైపు వర్షం అనే విధంగా అక్కడికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇదే విధంగా ఉంటే ఈ తిరుపతిలో కూడా కుండపోత వానలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు కూడా ఇటు అమరావతి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ద్విత్వ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే వర్షాలు అయితే పడతా ఉన్నాయి. ఈ వర్షాలు బలహీనంగా కొంత అవుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఇటు తుఫాను బలహీనంగా పడుతూ ఉన్నప్పుడు కూడా ఇటు ఏపీ వైపు దూసుకొస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి 5 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీర ప్రాంతాలకైతే ఈ తుఫాన్ అయితే దూసుకొస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరం ఉంటేనే. ముఖ్యంగా ఈ 5 జిల్లాలు ఎవరైతే ఉన్నారో తిరుపతి కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఈ 5 జిల్లాల ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు అన్నట్టు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరు కూడా ఇటు చెర్ల దగ్గరికి, వాగుల దగ్గరికి, వంతల దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులను కూడా అక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లేకుంటే రోడ్లకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని సమస్య సాల్వ్ అయ్యే విధంగా ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్నట్టుగా ఇటు కలెక్టర్లకు కూడా ఆదేశం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఈ మేరకి గ్రౌండ్ లో ఉండాలి అన్నట్టుగా కలెక్టర్లకు అయితే ఇప్పటికి ఆదేశాలు అయితే అందాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు.